హే ఫోక్స్ వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం తెలుగులో ఇంతవరకు ఎవరు రివ్యూ చేయని ఒక ప్రోడక్ట్ ఇంకా ఒక చిన్న వెహికల్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో అదేంటో తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి. సో ఫోక్స్ స్టే ట్యూన్డ్, రోలింగ్ ద ఇంట్రో నౌ. ఇది కనుక మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అలాగే ఫ్యూచర్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్స్ అండి. ఇప్పుడు మనం ఈ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్ గురించి 4 విషయాలు అయితే తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ది ఏంటంటే డిజైన్ అండి, సెకండ్ది ఇది ఎంత స్పీడ్ వెళ్తుంది అనేది తెలుసుకోబోతున్నాం, అలాగే థర్డ్ది వచ్చి బ్యాటరీ ఏంటి, సో మనకి ఎన్ని కిలోమీటర్స్ దాకా అయితే ఈ డివైస్ని మనం యూజ్ చేయొచ్చు అనే విషయం గురించి మాట్లాడుతున్నాం, అలాగే ఫోర్త్ది ఏంటంటే రిలయబిలిటీ. ఫస్ట్ డిజైన్ విషయానికి వచ్చామంటే స్కేట్ బోర్డ్స్ ఇంకా లాంగ్ బోర్డ్స్ని నార్మల్గా అయితే మేపుల్ కానీ ఆర్ బ్యాంబూ వుడ్తో కానీ మ్యానుఫ్యాక్చర్ అనేది చేస్తారు. కానీ మనకి ఇక్కడ బ్లిట్జార్డ్ కంపెనీ నుంచి చూస్తున్న ఈ లాంగ్ బోర్డ్ని అయితే 7 layers ఆఫ్ బ్యాంబూ మిక్స్డ్ విత్ మేపుల్ వుడ్తో అయితే తయారు చేశారు. నార్మల్గా మనం ట్రావెల్ చేసేటప్పుడు ఈ బోర్డ్ మనకు అంత ఫ్లెక్సిబుల్గా అయితే అనిపించదు, కానీ దీని మీద నిల్చున్నప్పుడు అయితే మనకి చాలా సాలిడ్ ఫీల్ ఇంకా స్టేబుల్ ఫీల్ అయితే మనకు వస్తుంది. మీరు ఇప్పుడు చూస్తున్న వాటిని ట్రెక్స్ అంటారండి. సో వీటికే మన వీల్స్ అనేది అటాచ్ అయి ఉంటుంది. మనం ఈ ట్రెక్స్ మీద ఎంత ప్రెషర్ అయితే అప్లై చేస్తామో సో ఆ ప్రెషర్ బట్టి లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది. మనకి ఓవరాల్ బిల్డ్ అయితే మనకి చాలా సాలిడ్ ఫీల్ అయితే అనిపిస్తుంది. సో వీల్స్ కానీ ఇవన్నీ చాలా సాలిడ్గా అయితే బిల్డ్ చేశారు. సో మనం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే స్పీడ్ అండి. ఈ స్కేట్ బోర్డ్లో మనకి సింగిల్ రేర్ పవర్ మోటార్ మనకైతే మొత్తం హెవీ లిఫ్టింగ్ అంతా చేస్తుంది. మనకి ఈ పవర్ మోటార్లోనే బ్రేక్స్ కూడా ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే నేను థ్రాటల్ని ఫ్రంట్ పుష్ చేసినప్పుడు ఎంత స్పీడ్తో అయితే తిరుగుతుందో మోటార్, ఇమీడియట్గా నేను ఎప్పుడైతే బ్రేక్ అప్లై చేస్తానో సడన్ స్టాప్ అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. అలాగే నేను ఇప్పుడు బ్రేక్ని హోల్డ్ చేసి వీల్ని రొటేట్ చేస్తున్నా కానీ మీకు అక్కడ ఆ రెసిస్టెన్స్ అయితే మీరు చూడొచ్చు. సో ఆ వీల్ అయితే మనకి రొటేట్ అవ్వట్లేదు. సో ఆ బ్రేక్ అనేది అంత సాలిడ్గా ఉండడం వల్ల మనకి వీల్ అనేది ఇప్పుడు రొటేట్ కావడం లేదు. బైక్ ఇంకా సైకిల్ బ్రేక్స్ లాగైతే ఈ బ్రేక్స్ మనకి అంత స్ట్రాంగ్ అయితే ఉండదు. కాకపోతే మీరు ఎక్కడైనా ఆపాలనుకుంటే దానికి ఒక 10 feet ముందే బ్రేక్ అప్లై చేయడం వల్ల మీరు ఎక్కడైతే ఆగాలనుకుంటున్నారో ఆ ఎగ్జాక్ట్ స్పాట్లో అయితే ఆగడం అయితే జరుగుతుంది. ఈ స్కేట్ బోర్డ్ వీల్స్ అన్ని చాలా ఫ్రీగా ఎఫర్ట్లెస్గా మూవ్ కావడం వల్ల సో ప్రాక్టీస్ లేకుండా అయితే డైరెక్ట్గా ఈ స్కేట్ బోర్డ్ మీద మూవింగ్ స్కేట్ బోర్డ్ మీద ఎక్కడం అనేది చాలా కష్టమైపోతుంది. కాకపోతే ఒక చిన్న హ్యాక్ అయితే చేయొచ్చు మనం. సో ఫస్ట్ మనం అయితే బ్రేక్ని హోల్డ్ చేసి దీని మీద ఎక్కడం వల్ల అయితే స్కేట్ బోర్డ్కి చాలా గ్రిప్ అయితే దొరుకుతుంది. సో అలాగే మనం అయితే ఈజీగా ఎక్కి దీన్ని అయితే రైడ్ చేయొచ్చు. ఈ హ్యాక్ మనకి ఏ స్కేట్ బోర్డ్ మీద అయినా వర్క్ అవుతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్స్కి బ్రేక్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ బోర్డు మనకి 21 to 23 kilometers స్పీడ్ వరకు అయితే వెళ్ళగలుగుతుంది. సో ఈ బోర్డ్ని ఎవరైతే రైడ్ చేస్తుంటారో వాళ్ళ వెయిట్ బట్టి కూడా ఈ స్పీడ్ అనేది డిఫర్ అవుతుంది. మనం ఈ స్పీడ్ని వాళ్ళు ఇచ్చిన రిమోట్తో కంట్రోల్ చేయొచ్చు. సో దీంట్లో అయితే 2 level ఆఫ్ మోడ్స్ అనేది ఉంటుంది. ఒకటి లో లెవెల్, ఇంకోటి హై లెవెల్. సో ఆ లో లెవెల్ స్పీడ్లో అయితే మనకి ఆల్మోస్ట్ 15 to 17 kilometers అనేది స్పీడ్ అనేది అందుకుంటుంది బోర్డ్ అనేది. అదే మనకి హైలో అయితే మ్యాక్సిమం లైక్ 23 కానీ 22 కానీ డిపెండింగ్ ఆన్ ది పర్సన్స్ వెయిట్ ఆ స్పీడ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఎవరైనా మీరు ఫస్ట్ టైం ఇలాంటి స్కేట్ బోర్డ్స్ని రైడ్ చేస్తుంటే బెటర్ అయితే మీరు లో స్పీడ్లో కంటిన్యూ చేశారంటే మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు.
సో నెక్స్ట్ ఇప్పుడు బ్యాటరీ విషయానికి వద్దామండి. నార్మల్‌గా అయితే టెస్లా ఇంకా పెద్ద పెద్ద ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో 18650 బ్యాటరీస్‌ని అయితే యూజ్ చేస్తుంటారు. ఇవి చాలా పాపులర్ రీచార్జబుల్ బ్యాటరీస్. సో ఈ బ్యాటరీస్‌నే మన స్కేట్ బోర్డ్‌లో కూడా యూజ్ చేశారు. మన బ్యాటరీ లైఫ్ అనేది మనం వెళ్ళే స్పీడ్ పైన, అలాగే పర్సన్ వెయిట్ పైన డిపెండ్ అయ్యి అయితే ఉంటుంది. సో నాకు ఒక 15-17 కిలోమీటర్స్ దాకా సింగిల్ ఛార్జ్‌తో ఈ బ్యాటరీ అనేది మైలేజ్ ఇస్తుందండి. సో పర్సెంటేజ్ ఆఫ్ బ్యాటరీని మనం నార్మల్‌గా రిమోట్ ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాటరీస్‌లో ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఓవర్ హీట్ అవ్వడం కానీ, అలాగే బ్యాటరీ బల్జ్ అయిపోవడం కానీ, ఇలాంటివి ఏవైనా మనకి ట్రబుల్స్ అనేది మనం నోటీస్ చేసినట్లయితే, మనం ఈ బ్యాటరీని కేవలం ఒక 5000 రూపీస్‌తో మనమైతే రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఇది మనకి కంపెనీ వాళ్ళైతే 6 మంత్స్ వారంటీతో మనకైతే పంపిస్తారు. సో దీని రీప్లేస్‌మెంట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ ఒక 4-6 స్క్రూస్‌ని రిమూవ్ చేసి మనం లోపల ఉన్న బ్యాటరీని తీసి కొత్త బ్యాటరీని అయితే స్వాప్ చేయొచ్చు. నేను ఈ స్కేట్ బోర్డ్‌ని ఆల్మోస్ట్ 5 మంత్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. నాకైతే ఇప్పటిదాకా బ్యాటరీ ఎటువంటి ఇష్యూస్ అయితే రాలేదు. ఒకవేళ 1 ఇయర్ తర్వాత ఇష్యూస్ వచ్చినా కానీ నేనైతే ఈ బ్యాటరీని రీప్లేస్ చేసుకొని ఈ స్కేట్ బోర్డ్‌ని అయితే నేను వాడుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే రిలయబిలిటీ అండి. దీంట్లో మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే రిమోట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. రిమోట్ గురించి ఎందుకు అని అనుకుంటున్నారా? సో నేనైతే రిమోట్‌ని ఒకసారి ఛార్జ్ చేస్తే నాకు ఆల్మోస్ట్ 2 వీక్స్ నుంచి 4 వీక్స్ దాకా అయితే నేను కంటిన్యూస్‌గా యూజ్ చేయొచ్చు ఈ రిమోట్‌ని. సో ఛార్జ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొకటి సెకండ్‌ది ఏంటంటే కనెక్షన్ అండి. సో కనెక్షన్ అనేది చాలా సాలిడ్‌గా అయితే ఉంటుంది. నేను ఎప్పుడైతే స్కేట్ బోర్డ్‌ని ఆన్ చేస్తానో దాని తర్వాత రిమోట్‌ని ఆన్ చేయడం వల్ల ఈజీగా, సింపుల్‌గా వితిన్ సెకండ్స్‌లో పేర్ అనేది జరిగిపోతుంది. సో నాకు ఇప్పటివరకు అయితే కనెక్షన్ ఇష్యూస్ అయితే నేను ఇంతవరకు అయితే నోటీస్ చేయలేదు. సో ఈ బోర్డ్‌లో అంత ఫ్లెక్సిబిలిటీ లేకపోయినా, అంటే ఆ డెక్ అంత ఫ్లెక్సిబుల్‌గా లేకపోయినా, సో ఈ బోర్డ్ అనేది చాలా స్టేబుల్‌గా ఇంకా సాలిడ్‌గా అయితే ఉంది నాకు. నేను ఫస్ట్‌లో ఈ బోర్డ్ కొన్నప్పుడు నాకు ఎటువంటి పెర్ఫార్మన్స్ అయితే ఉందో ఇప్పుడు కూడా సేమ్ అదే పెర్ఫార్మన్స్ అయితే నాకు వస్తుంది. నార్మల్‌గా అయితే చిన్న చిన్న డిస్టెన్సెస్‌కి ఒక 3-4 కిలోమీటర్స్ కానీ, ఒకవేళ చిన్న గ్రాసరీస్ తెచ్చుకోవడానికి కానీ, సో ఏదైనా చిన్న షాప్స్‌కి వెళ్ళడానికి మాత్రమే నేను ఈ బోర్డ్‌ని అయితే యూజ్ చేస్తాను. కాకపోతే ప్రతిసారి ఈ బోర్డ్‌ని యూజ్ చేసినప్పుడైతే నాకు యూనిక్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. మీరెవరైనా ఇటువంటి ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్స్ కానీ, ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఆర్ ఎలక్ట్రిక్ సైకిల్స్ కానీ యూజ్ చేస్తున్నట్లయితే మీ ఫీలింగ్ ఎలా ఉంది? అలాగే మీరు దాని మీద ఎంత మనీ అయితే సేవ్ చేస్తున్నారు అనేది నాకు కామెంట్స్‌లో అయితే డ్రాప్ చేయండి. ఈ రివ్యూ కానీ మీకు డిఫరెంట్‌గా కొంచెం కొత్తగా అనిపించినట్లయితే తప్పకుండా ఆ సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఇవాల్టికైతే ఇంతే అండి. దిస్ ఈస్ యువర్ వంశీ సైనింగ్ ఆఫ్ అంటిల్ నెక్స్ట్ వీడియో. పీస్ అవుట్.